హాయ్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం బగారా రైస్ చేసుకుందాం. ముందుగా 4 ఉల్లిగడ్డలు, 4 మిరపకాయలు కోసి పక్క పెట్టుకోవాలి. బగారాకు సంబంధించిన మసాలాలు: పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, నెయ్యి, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా పక్కకు పెట్టుకోవాలి. నలుగురికి సరిపడా బియ్యాన్ని కడిగి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి 3 పావుల నెయ్యి వేసి, నెయ్యి వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. బగారాకు, పోపు గింజలు, ధనియాల పొడి, బగారాకు సంబంధించిన మసాలాలు వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, మిర్చి కూడా వేసుకోవాలి. రెండు చెంచాల అల్లం, చిన్న కప్పు పెరుగు వేసి కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాకు కూడా వేసి కలుపుకోవాలి. బిర్యానీ మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. నలుగురికి సరిపడా నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరిగాక ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని, నలుగురికి సరిపడా బియ్యాన్ని అందులో వేసుకోవాలి. ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ గ్లాసులో వేసి వాటర్ పోసి బగారా పైన వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా మీద వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం వేసి మీద చల్లుకోవాలి. అంతే ఫ్రెండ్స్, బగారా రైస్ అయిపోయింది. ఎవరు చేసినా చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బగారా రైస్, మటన్ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తక్కువ మసాలాలతో చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, బగారా రైస్ రెడీ. ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.